గైస్ ఇప్పుడు మనం ఇది రైడ్ చేయబోతున్నాం అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు ఈ సూపర్ మీటియోర్ని రైడ్ చేయబోతున్నాం. దాంట్లో పెట్రోల్ ఎంత ఉందని చెక్ చేస్తున్నారనమాట. మనం కొంచెం లాంగ్ వెళ్తున్నాం కాబట్టి రివ్యూ కోసం. ఇది కుక్కట్పల్లి షోరూమ్. మీకు ఆల్రెడీ చాలా రివ్యూస్ అయితే ఇక్కడే చూపించాను కదా. ఈయననే మనకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు డిజైన్ మాత్రం చాలా క్లాసిక్గా ఉంది. ఇక్కడ వాక్ అరౌండ్ చేద్దామంటే రోడ్ పక్కనే కదా, ఇలా అందరూ నన్ను అదేలా చూస్తున్నారు అనమాట. కొంచెం ముందుకెళ్తే ఐడియల్ లేక్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళి మంచి వాక్ అరౌండ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళే వరకు కూడా దీని ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం, అండ్ అలాగే దీని పవర్ గురించి మాట్లాడుకుందాం. రైడ్ క్వాలిటీ ఎలా ఉందో అన్నీ మాట్లాడతాను మీతో. ప్రజెంట్ ఇదైతే చూడడానికి ఇలా ఉందన్నమాట. సిట్టింగ్ పోస్చర్ ఎలా ఉందని చూపిస్తాను మీకు. బైక్ హెవీగానే ఉంది బ్రో. ఇది 247 kgs అని విన్నాను నేను. మీటియోర్ 350 ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా ఉందన్నమాట. ఇది కూడా సూపర్ ఉంది. మన కోసం ఇక్కడ పెట్రోల్ కూడా పోస్తున్నారనమాట. ఇంత సపోర్టివ్గా ఉంటారనమాట యూట్యూబర్స్కి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అయితే. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇలా ఉంటుంది అనమాట. ముందు ఇలా చూడగానే దీంట్లో టైము, గేర్ ఇండికేషన్, ట్రిప్ మీటర్, రాయల్ ఎన్ఫీల్డ్ లోగో, అండ్ ఇక్కడ ఫ్యూల్ గేజ్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ న్యూట్రల్ ఇండికేషన్, బ్యాటరీ ఇండికేషన్, ఫ్యూల్ ఇలా చూపిస్తుంది అనమాట. ఇది ట్రిప్పర్ మీటర్ అనమాట. దీంట్లో టైము, ఫోన్ కాల్స్ అండ్ నావిగేషన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. సేమ్ ఇక్కడ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే కనిపిస్తుంది. ఇదికి సేమ్ మనకి మీటర్ 350లో ఎలా ఉందో సేమ్ అదే కీ అనమాట. కాకపోతే కొంచెం డిఫరెంట్ వేరియేషన్ ఉంది. దీంట్లో లోగో వస్తుంది, దాంట్లో సంథింగ్ వేరే టైప్లో ఉందన్నమాట. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. సౌండ్ అయితే కొంచెం బాగానే వస్తుంది. బాగుంది బ్రో. ఫుల్ అయితే చాలా బాగుందన్నమాట. ఇది మీకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఇంకా మీటియర్ 350 వాటితో పోల్చుకుంటే ఇది చాలా డిఫరెంట్. ఇది ఒక క్రూజర్ బైక్ కాబట్టి హైవేస్లో అయితే చాలా బాగా క్రూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది సిటీలో అంత ఈజీగా నడపలేము, చాలా హెవీగా ఉంటుంది. కానీ మేనేజ్ చేయడానికి మాత్రం అంతేం అనిపించలేదు నాకు. చాలా ఈజీ టు మేనేజబుల్ ఉందన్నమాట. 247 kgs అంటారు కానీ అంతేం అనిపించలేదు. అమ్మ ఫుల్ అయితే అదిరిపోయింది బ్రో. లాగి పడేస్తుంది. లిటరల్ ఎంజాయ్ చేస్తున్నా. 4th గేర్ వేయాల్సిన అవసరమే రావట్లేదు. 3rd గేర్లోనే ఎటో వేస్తుంది. లిటరల్లీ నేను స్మైల్ చేస్తున్నట్టే నమ్మను బ్రో. నిజంగా చాలా పవర్ఫుల్ బైక్ అనమాట ఇది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో. కాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నాయి బ్రో. చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది ఇది. దీని ఇంజన్ వచ్చినప్పుడు 650cc అనమాట. దీంట్లో 47 PS ఆఫ్ పవర్ ఉంటుంది. ఇది మీరు చూస్తున్నారు కదా, ఫుల్ అయితే అదిరిపోయింది అనమాట. అది కొంచెం చూడండి, వెంటనే 3rd గేర్లోనే 80 ఎక్కేస్తుంది. అదిరిపోయింది అసలు. సౌండ్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ వీల్ నన్ను లిటరల్లీ పుల్ చేస్తుంది బ్రో, బ్యాక్ రేజ్ చేస్తుంటే. అంత బాగుంది బైక్ అయితే. నా ఎంటీలో కూడా ఇంత ఇలా పుల్ ఉండదు అనమాట. అది కంపేర్ చేయడానికి కొంచెం ఏదోలా ఉంది నాకు. ఎందుకంటే అది 150cc అండ్ ఇది 650cc. ఒక చాలా తేడా ఉంది కదా. సౌండ్ మాత్రం అదిరిపోయింది బ్రో. ఎంత నా ఫ్లాగ్షిప్ బైక్సే కదా. ఇది సూపర్ ఉందన్నమాట డ్రైవ్ చేయడానికి మాత్రం. ఇప్పుడు ట్రాఫిక్లో మిర్రర్స్ అయితే రౌండ్ మిర్రర్స్ ఇచ్చారు దీనికి. విజన్ అంతా ఏం అనిపించలేదు నాకు. బాగుంది బ్రో. బైక్ బాగుంది నిజంగానే. ఫన్ ఉంది బ్రో నడపడానికి. నేను ఒక స్ట్రీట్ నేకెడ్ బైక్ యూజ్ చేస్తున్నాను. ఇలాంటి క్రూజర్ బైక్స్కి అడాప్ట్ అవ్వడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కాకపోతే అది ఏం లేదు, స్టార్టింగ్ ఎక్కినప్పుడే కొంచెం ఏదో వింత ఫీలింగ్ లా అనిపించింది. మొన్న లాస్ట్ టైం కూడా మీటియోర్ 350 నడుపుతున్నప్పుడు సేమ్ అదే ఫీల్ అయ్యాను నేను.
కాళ్ళు ఏంటి ఎక్కడో దూరంగా ఉన్నాయి అన్నట్టు. సేమ్ అదే ఫీల్ ఇది ఎక్కుతున్నప్పుడు అనిపించింది. కాకపోతే ఈ కంఫర్టబుల్ పొజిషన్ దీంట్లో కూర్చోడానికి అండ్ దీని పుల్ చూడండి. ట్రాఫిక్లో వేరే గేర్ వేయాల్సిన అవసరమే రావట్లేదు అసలు. లిటరల్లీ ఎత్తుకుంటుంది ఇలా నన్ను. పుల్ చాలా బాగుంది పుల్ అయితే. ఇప్పుడు దీన్ని వాక్ అరౌండ్ రివ్యూ చేసుకుందాం. లాస్ట్ టైం మనం మీటర్ 350ని ఎక్కడైతే రివ్యూ చేసుకున్నామో అదే ప్లేస్కి వెళ్ళి దీన్ని కూడా వాక్ అరౌండ్ రివ్యూ చేసుకుందాం. టర్నింగ్ రేడియస్ అయితే కొంచెం లాంగ్గానే తిప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది క్రూజర్ బైక్ కదా. ఫ్రంట్ వీల్ అనేది ఎక్కడో దూరంగా ఉందన్నమాట. తిప్పుకోవడానికి అంత కాన్ఫిడెన్స్ అయితే రావట్లేదు నాకు. దీన్ని ఎలాంటి వాళ్ళు కొనాలంటే హైవే క్రూజింగ్ ఎక్కువ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకైతే బైక్ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. దీంట్లో మనం చూసుకుంటే ట్విన్ సైలెన్సర్ వస్తుందన్నమాట. దీంట్లో 2 అవుట్లెట్స్ ఉంటాయి దీని ఇంజన్ నుంచి. దీని సౌండ్ విన్నట్టయితే చూసుకోండి, చాలా మంచి సౌండ్ అనమాట. గ్రంజ్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. సూపర్ వస్తుంది బ్రో సౌండ్ అయితే. దీని పుల్ అయితే అదిరిపోయింది. లిటరలీ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు ఐడియల్ లైక్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. ఇక్కడికి వెళ్ళి మనం ఒక వాక్ అరౌండ్ రివ్యూ చేసుకుందాం. దాన్ని బట్టి మీకు ఒక మంచి అవగాహన అయితే వస్తుంది అనమాట. దీని లుక్స్ అండ్ అన్నీ మీకు తెలుస్తాయి. దీంట్లో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ వాక్ అరౌండ్ రివ్యూ చేసేటప్పుడు. ఇప్పుడైతే నేను చూపిస్తాను ఆగండి. లైట్స్ ఆన్ ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయన్నమాట. దీంట్లో ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో వస్తుంది అండ్ అలాగే పైన ఆన్ అవుతుంది అనమాట. ఇవి డిఆర్ఎల్స్ అనుకోండి. లైట్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది. దీంట్లో ఎలాంటి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు హై బీమ్ వేస్తా. ఇది హై బీమ్. ఇప్పుడు పైన కింద కూడా లైట్స్ వస్తున్నట్టు అనిపిస్తాయి అనమాట. గైస్ ఇప్పుడు వాక్ అరౌండ్ రివ్యూకి అయితే ఈ బ్యూటిఫుల్ స్పాట్కి అయితే వచ్చాం మనం. ఇది ఐడియల్ లేక్ అనమాట, బిసైడ్ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ రివ్యూ చేద్దామని ఇక్కడ ఆగిపోయా. సేమ్ లాస్ట్ టైం నేను మీటియర్స్ 350 కూడా ఇక్కడే చేశాను అనమాట. మీకు ఈ లొకేషన్ గుర్తుండే ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు ద వీడియో. ఈ వీడియోలో మనం సూపర్ మీటియర్ 650 గురించి అయితే మాట్లాడుతున్నాం అనమాట. దీని సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే సమ్వాట్ ఒక హార్లీ డేవిడ్సన్ బైక్ లుక్ అయితే వస్తుందన్నమాట. మీరు చూడొచ్చు. డిజైన్ అయితే చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది. కైండ్ ఆఫ్ రౌండీ షేప్లో ఉందన్నమాట మొత్తం అంతా కూడా. ముందు చూసుకున్నట్టయితే లైట్ అలాగే ఉంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే లైట్, ఈ బ్యాక్ సైడ్ లైట్ కూడా అలాగే ఉంది. సిగ్నల్ ఇండికేషన్స్ అండ్ రిఫ్లెక్టర్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్టయితే సైలెన్సర్ కూడా కైండ్ ఆఫ్ రౌండ్ షేప్లోనే వచ్చిందనమాట. ఆ డిజైన్ అలా డిజైన్ అయింది దీనికి. ఆ డిజైన్ అలా మొత్తం రౌండ్ షేప్లోనే చేశారనమాట దీన్ని. మీరు చూసుకున్నట్టయితే సైడ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఈ సైడ్ ఇలా ఎగ్జాస్ట్ ఇంజన్ లోపల నుంచి ఇదిగోండి ఈ అవుట్లెట్ ఈ విధంగా వస్తుంది. ఎండ్ ఆఫ్ ద బైక్ డిజైన్ వర్క్ కూడా. దీంట్లో 2 సైలెన్సర్స్ ఉంటాయన్నమాట మనకి. మీరు చూసుకున్నట్టయితే ఇదిగోండి 2 అవుట్లెట్స్ అయితే ఉంటాయి సైలెన్సర్ దీనికి. దీని సౌండ్ అయితే ఆసమ్ ఉంటుంది స్టాక్తోనే. మీరు ఒకవేళ ఎగ్జాస్ట్ మార్పించుకున్నట్టయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా ఎక్కువ పెద్ద సౌండ్ వస్తుంది. అండ్ ఫ్రంట్ టైర్ సెక్షన్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అనమాట. 100/90 19 ఇంచ్ టైర్స్ అనమాట ఇవి. దీంట్లో బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే బ్రేకింగ్ మాత్రం సూపర్గా ఉంది. ఎంతైనా 650cc ఇంజన్ కదా దీనికి. దీని పుల్లుకు తగ్గట్టే బ్రేక్ సిస్టమ్ కూడా డిజైన్ చేస్తుంది. దీన్ని డ్యూయల్ ఛానల్ ABSతో రన్ అవుతుంది బైక్ అయితే. ఇదిగోండి బ్రేకింగ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. దీంట్లో
2 క్యాలిపర్స్ అయితే ఉంటాయి బ్రేక్కి. ఎందుకంటే ఫ్రంట్ వాడామనుకోండి ఇలాంటి క్రూజర్ బైక్స్లో, ఎందుకంటే టైర్ సెక్షన్ అనేది చాలా ముందుకుంది కదా, బ్రేక్ వేస్తే అంత వర్కౌట్ కాదు. అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ 2 క్యాలిపర్స్ ఇస్తుంది దీనికి. బ్రేక్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే దీని ఇంజన్ చూడండి, కైండ్ ఆఫ్ ఒక పెద్ద ఏదో మిషన్లా ఉంది ఇక్కడ, చాలా బాగుంది. దీంట్లో ఎయిర్ కూల్డ్ అండ్ ఆయిల్ కూల్డ్ వస్తుందన్నమాట. ఎయిర్ కూల్డ్ అయితే దీనికి సంబంధించింది, అండ్ అలాగే ఆయిల్ కూల్డ్ రేడియేటర్ అనమాట ఇది, మీరు చూడొచ్చు. అండ్ అలాగే బ్రేక్ సంబంధించిన ఆయిల్ ఇక్కడ ఉందన్నమాట. దీంట్లో .4 వస్తుంది దీంట్లో అయితే, ఈ బ్రేక్ సంబంధించి ఆయిల్. మనం ఫ్రంట్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫ్రంట్ అయితే ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్గానే ఇక్కడ లైట్ వెలుగుతుంది, అండ్ అలాగే హైవే ఆన్ చేస్తే ఇక్కడ లైట్ వెళ్తుంది అనమాట. సిగ్నల్ ఇండికేషన్ అనేది హాలోజన్ అని వస్తుంది. దీంట్లో మనకి ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే యూఎస్టీ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇది సైజ్ అంతా నాకు తెలీదు అప్రాక్స్గా, ఎందుకంటే నేను ప్రిపేర్డ్ అయ్యి రాలేదన్నమాట. సో యూఎస్టీ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అప్ సైడ్ డౌన్. మన ఇండియన్ రోడ్స్కి అయితే ఇవంతా మంచి సెట్ కావు, కాకపోతే హైవేస్లో అయితే హై స్పీడ్ స్టెబిలిటీ అనేది బాగా దొరుకుతుంది అనమాట. మన ఇండియన్ రోడ్స్లో గుంతలు ఎక్కువ ఉంటాయి కదా, సిటీస్లో అలా డ్రైవ్ చేస్తే కనుక ఇక్కడ ఆయిల్ సీల్స్ అనేవి ఉంటాయి, అవి పగిలిపోతాయి. దీంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట, అందుకని చెప్తున్నా. కాకపోతే దీంట్లో టెలిస్కోపిక్ కావాలనుకుంటే మనకు దొరకదనమాట, అది మీరు తెలుసుకోవాలి. అండ్ అలాగే రైట్ సైడ్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకి రైట్ సైడే ఎలివేట్ అయి ఉంటాయి బ్రేక్ సిస్టమ్ అనేది, డిస్క్ ప్లేట్స్ ఇవన్నీ కూడా, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ లోగో. నాకు దీంతో పోల్చుకుంటే మీటియర్ 350 డిజైన్ నచ్చింది అనమాట ఈ లోగో. ఇదిగోండి దీని ఇంజన్ సిస్టమ్ ఇలా ఉంటుంది అనమాట చూడడానికి. దీని మీద ఆర్ఈ లోగో వచ్చిందనమాట, మీరు చూసుకోవచ్చు. నా ఎంటీకి అయితే ఫుట్ రెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సడన్గా ఇక్కడికి వచ్చేటప్పటికి కాలు ఎక్కడ పెట్టాలో అర్థమవట్లేదు నాకు, అంతలా దూరంగా ఉంది. కాకపోతే చాలా చాలా కంఫర్టబుల్ పొజిషన్ అనమాట, ఇది చాలా బాగుంది. దీని బ్రేకింగ్ ఇది అనమాట. ఇక్కడ లబ్బర్స్ అలాంటివి వేస్తే కొంచెం గ్రిప్ అనేది దొరుకుతుంది మనకి, ఉండే ఉంటుంది. టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి తీసేసి ఉండొచ్చు. బ్యాక్ సైడ్ పిలియన్కి అయితే బ్యాక్ సపోర్ట్ ఏమీ లేదు. దీంట్లో టాప్ వేరియంట్కి వెళ్ళిపోతే కనుక బ్యాక్ సపోర్ట్ అనేది వస్తుంది. ఇది మిడ్ వేరియంట్. దీంట్లో ఎన్ని వేరియంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ పక్కన ఎక్కడ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. అండ్ అలాగే దీంట్లో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇట్ సైడ్ అండ్ ఇట్ సైడ్ కూడా మీకు సస్పెన్షన్ కనిపిస్తుంది. దీంట్లో శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, కాకపోతే శారీ గార్డ్కి ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఇంకొక డెడికేటెడ్గా ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వట్లేదు అమ్మాయిలకి. ఇక్కడ ఒకటే ఫుట్ రెస్ట్ వచ్చిందనమాట. దీంట్లో మిడిల్ స్టాండ్ కూడా ఉంది, ఒక మంచి విషయం అది. దీని ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇక్కడ స్పీడోమీటర్ కనిపిస్తుంది, అండ్ అలాగే దీంట్లో ఫ్యూల్ గేజ్ కనిపిస్తుంది, టైమ్, ఈకో, గేర్ ఇండికేటర్ కనిపిస్తుంది, ఇక్కడ ట్రిప్ మీటర్, రాయల్ ఎన్ఫీల్డ్ లోగో కనిపిస్తుంది, అండ్ అలాగే న్యూట్రల్ ఇండికేషన్, ఏబిఎస్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ టైం కనిపిస్తుంది, అండ్ అలాగే మన ఫోన్లో యాప్ కనెక్ట్ చేసుకుని దీంట్లో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నావిగేషన్ కనిపిస్తుంది, ఫోన్ కాల్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ క్విల్ స్విచ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ హజార్డ్ లైట్, ఇక్కడ పాసింగ్ ఇండికేషన్ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. సిగ్నల్ ఇండికేటర్ ఇక్కడ ఉంది, అండ్ హార్న్ ఇలా వస్తుందన్నమాట, చాలా డీసెంట్ ఇనఫ్. దీంట్లో ఓపెన్ చైన్ వస్తుందన్నమాట. దీంట్లో ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మనం చైన్ లూప్ అండ్ చైన్ స్ప్రే కొట్టుకుంటూ ఉండాలి. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్కి రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా. ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ పక్కన చూసుకుంటే సేమ్ ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉందన్నమాట. ఈ బైక్ సంబంధించిన వాక్ అరౌండ్ అయితే ఇదే. ఇప్పుడు మనం బైక్ మీద వెళ్తూ దీని మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. దీని సౌండ్ వినిపించలేదు కదా మీకు, దీని సౌండ్ ఇలా వస్తుంది అనమాట. దీని సౌండ్ ఈ విధంగా ఉంటుంది, చాలా బేస్తో వస్తుంది అనమాట, చాలా బాగుంది. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 15.7 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ ఉంది దీంట్లో. 470 కిలోమీటర్స్ రేంజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
సిటీలో మీరు నడిపించినట్టయితే 20 నుంచి 25 వరకే ఎక్స్పెక్ట్ చేయాలి దీని మైలేజ్ అనేది. హైవేస్లో ఒకవేళ లోవర్ ఆర్పిఎమ్స్లో వెళ్తూ మీరు క్రూజ్ చేసినట్టయితే 27 to 28 అలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇన్ మై ఒపీనియన్. సిటీలో నడపడానికి అయితే అంత వీలుగా ఉండదు మీకు, నేను చెప్తున్నాను కదా. ఇంత ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయమే. బైక్ అయితే సూపర్గా ఉంది బ్రో, కంఫర్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉన్నానమాట, అందుకని చెప్పేసి అంత మంచిగా రివ్యూ చేయలేకపోయాను నేను. మీకు ఇంకా డీటెయిల్డ్ రివ్యూ కావాలనుకుంటే మీరు నాకు కింద కామెంట్ చేయండి, నేను అలాగే మళ్ళీ రివ్యూ చేయడానికి ట్రై చేస్తా. ఈ బైక్ రివ్యూ అయితే ఇప్పటికైతే ఇంతే. నచ్చుంటే ఏం చేయాలి తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కమింగ్ బ్యాక్ టు ద MT, ఆ బైక్ నడిపి ఈ బైక్ నడుపుతుంటే చాలా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. లిటరల్లీ నేను ఆ విషయం నేను ఫీల్ అవుతున్నా. ఇన్ని రోజులు MT చాలా చాలా పవర్ఫుల్ అన్నట్టు ఫీల్ అవుతుండే అనమాట నేను. అసలు అర్థం కావట్లేదు ఏం చెప్పాలనేది. ఫ్లాగ్షిప్ బైక్స్ అనేది అలా ఉంటాయి అన్నమాట. కంఫర్ట్ వైజ్గా చాలా చాలా బెటర్ ఉంది ఆ బైక్. నేను స్ట్రీట్ నేక్ నడిపిస్తున్నాను ఇప్పుడు. అది కంప్లీట్లీ క్లాసిక్ క్రూజర్ అనమాట. అది కంప్లీట్లీ క్రూజర్. అది ఆ క్రూజర్ బైక్స్ అనేది చాలా నచ్చాయి నాకు. అసలు ఇక్కడ నేను స్పోర్ట్ గేర్ వేసుకుని నడిపిస్తున్నాను కానీ MTలో అయితే, ఆ బైక్లో అసలు సెకండ్ గేర్ చాలా ఎక్కువ ఇక్కడ తెలుసా, చాలా ఎక్కువ సెకండ్ గేర్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో అయితే అంతే గైస్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో, లైక్ బైక్ రివ్యూస్ కానీ, బైక్ మైలేజ్ టెస్ట్ కానీ, ఏం కావాలన్నా కూడా మీరు కింద కామెంట్ చేసి పెట్టచ్చు. నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.